8th class exercise 2.6 first problem 8x minus 3 by 3x is equal to 2. చూడండి ఇక్కడ బై 1 పెట్టుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమొస్తుంది 1 into 8x minus 3 is equal to 2 into 3x. 1తో మల్టిప్లై చేస్తే సేమే వస్తుంది కదా. సో 1 into 8x 8x 1 into 3 3 is equal to 2 3s are 6x. సో 8x minus 6x is equal to 3. 8xలో 6x పోతే 2x is equal to 3. సో x is equal to 3 by 2. సెకండ్ ప్రాబ్లం 9x by 7 minus 6x is equal to 15. సో ఇది కూడా బై 1 వేసుకొని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 1 into 9x is equal to 15 into 7 minus 6x. 1 9x are 9xa. ఇక్కడ చూడండి 15 7s are 105 minus 15 6s are 90x. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మైనస్ 90xని ఈ పక్క తీసుకొని వద్దాం. అప్పుడు 9x ప్లస్ 90x ఈజ్ ఈక్వల్ టు 105. సో ఎంత వస్తుంది 99x ఈజ్ ఈక్వల్ టు 105. మనకేం కావాలా x కావాలి. x ఈజ్ ఈక్వల్ టు 105 by 99. 3తో చేద్దాం. 3 3s are 3 3s are ఇక్కడ 3 3s are 9 3 5s are 15. x ఈజ్ ఈక్వల్ టు 35 by 33. థర్డ్ ప్రాబ్లం z ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4 by 9. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో 9 into z ఈజ్ ఈక్వల్ టు 4 into z ప్లస్ 15. సో 9 into z 9z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4ని z తోను 15తోనూ మల్టిప్లై చేయాలి. 4 into z 4z ప్లస్ 4 15s are 60. సో 9z మైనస్ 4z ఈ ప్లస్ 4z ఈ వైపు వస్తే మైనస్ 4z ఈజ్ ఈక్వల్ టు 60. 9zలో 4z పోతే ఎంత వస్తుంది 5z ఈజ్ ఈక్వల్ టు 60. మనకు కావాల్సింది ఏమి z అంటే ఏమి 60 by 5. 5 1s are 5 12s are. సో z ఈజ్ ఈక్వల్ టు 12. ఫోర్త్ ప్రాబ్లం 3y ప్లస్ 4 by 2 minus 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 by 5. సో 3y ప్లస్ 4 by 2 minus 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 by 5. ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 into దిస్ వన్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 into 2 minus 6y. సో దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది 5 3s are 15y ప్లస్ 5 4s are 20. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6s are 12y. సో 15y మైనస్ 12y. సో మైనస్ 4 మైనస్ 20. సో 15yలో నుంచి 12y పోతే ఎంత 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. అప్పుడు y ఏమవుతుంది మైనస్ 24 by 3. 3 1s are 3 8s are. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. ఫిఫ్త్ ప్రాబ్లం 7y ప్లస్ 4 by y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 by 3. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 3 into 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 into y ప్లస్ 2. ఇక్కడ చూడండి 3తో ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయండి. 3 7s are 21y ప్లస్ 3 4s are 12. ఇక్కడ కూడా అంతే మైనస్ 4తో ప్రతి టర్మ్ని మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 into y 4y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2s are 8. చూడండి 21y ప్లస్ 4y. ఈ మైనస్ 4y ఈ వైపు వస్తే ఏమొస్తుంది ప్లస్ 4y మైనస్ 8 మైనస్ 12. ఈ ప్లస్ 12 ఈ వైపు వస్తే మైనస్ 12 అవుతుంది. 21y 4y ఏమవుతుంది 25y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 అవుతుంది. అప్పుడు y ఎంత అవుతుంది మైనస్ 20 by 25. ఇక్కడ 25 మల్టిప్లై చేస్తుంది. ఈ పక్క ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఏమవుతుంది డివిజన్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 5తో పోతుంది చూడండి 5 4s are 5 5s are. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 by 5. సిక్స్త్ ప్రాబ్లం ద ఏజ్ ఆఫ్ హరి అండ్ హరి are in the ratio 5:7. 4 years from now, the ratio of their ages will be 3:4. Find their present ages. So, presentలో హరి అండ్ హరి ఏజెస్ రేషియోస్ ఎంత ఉంది 5:7. రేషియోస్ 5:7. బట్ నెంబర్గా తీసుకోవాలంటే ఏం చేయాలా 5x, 7xగా తీసుకోవాలి. x తీసుకోవాలా. సో 5x, 7x. ఆఫ్టర్ 4 years హరి అండ్ హరి ఏజెస్ ఏముంటుంది ఆఫ్టర్ 4 years అంటే ఏమి ఇప్పుడున్న 5xకి ఒక 4 years కలుపుకోవాలి. కాబట్టి ఏమొస్తుంది 5x ప్లస్ 4 వస్తుంది. అదేవిధంగా హ్యారీకి 7x ప్లస్ 4 వస్తుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏమిచ్చారు ఈ 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎంతంట 3:4.
అయితే మనం ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. ఎలా చేద్దాం చూడండి. గివెన్ ఏమి ఇచ్చారు, 5x + 4/7x + 4 = 3:4 అంటే 3/4 అని అర్థం. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇంకా మామూలు ప్రాబ్లం. సో 4 × 5x + 4 = 3 × 7x + 4. సో మల్టిప్లై చేద్దాం. 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 4 5s are 20x + 4 4s are 16 = 3 7s are 21x + 3 4s are 12. సో వేరియబుల్స్ అన్నీ ఒక వైపు తీసుకురండి. 20x - 21x = 12 - 16. సో ఏమొస్తుంది, -1x -4 వస్తుంది. రెండు వైపులా మైనస్ ఉన్నప్పుడు రెండు వైపులా తీసేయచ్చు, క్యాన్సిల్ అవుతుంది. లేదా x -4 × -1, అంతే కదా. -1 ఇక్కడ మల్టిప్లై చేస్తా ఉందంటే ఈ వైపు ఏమొస్తుంది, డివిజన్ చేస్తుంది. ఇప్పుడు మైనస్ క్యాన్సిల్. ఇంకా 4/1 అంటే 4 వేసుకోవచ్చు. సో 4. సో x అనేది ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇప్పుడు హరి ఏజ్ అండ్ హ్యారీ ఏజ్ కనుక్కుంటాం. ఏం చెప్పాము, హరి అండ్ హ్యారీ ఏజెస్. హరి ఏజ్ ఎంత, ద ఏజ్ ఆఫ్ హరి = 5x. అంటే ఎంత, 5 × x అంటే 5 × 4 ఎంత, 20 years. అదేవిధంగా ద ఏజ్ ఆఫ్ హ్యారీ ఎంత అవుతుంది, 7x అంటే ఏమి, 7 × 4 అంటే ఎంత, 28 years. 7th problem. The denominator of a rational number is greater than its numerator by 8. రేషనల్ నెంబర్ ఉంది. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం కదా. p/q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్లో ఈ pని న్యూమరేటర్ అంటారు, దీన్ని వచ్చి ఏమంటారు, డినామినేటర్ అంటారు. ఇక్కడ ఏమన్నారు, ద డినామినేటర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ న్యూమరేటర్ by 8. అంటే న్యూమరేటర్ కంటే కూడా 8 ఎక్కువగా ఉంది. న్యూమరేటర్ ఎంత తెలియదు. సో న్యూమరేటర్ని మనం ఏమనుకుందాం, x అనుకుందాం. అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, x + 8 అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లారిఫై అయిందా. సో ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17, న్యూమరేటర్ కానీ 17కి ఇంక్రీజ్ చేసినామంటే డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1, అంటే 1ని డిక్రీజ్ అవుతుంది, 1 డిక్రీజ్ అవుతుంది. ద నెంబర్ ఆబ్టైన్డ్ ఈజ్ 3/2. ఈ నెంబర్ ఎంత అంట, 3/2కి ఈక్వల్ అంట. ఫైండ్ ద రేషనల్ నెంబర్. ద న్యూమరేటర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ x అనుకుందాం. అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, x + 18. న్యూమరేటర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఏమి, x అనుకుందాం. అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, x + 8 అవుతుంది. మళ్ళీ ఏమన్నారు, ఆఫ్టర్ ఇంక్రీజ్డ్ బై 17, అప్పుడు ద న్యూమరేటర్ ఏమవుతుంది, x + 17 అవుతుంది. ఇప్పుడు డినామినేటర్ని ఏం చేసినాము, డిక్రీజ్ చేసినాం. ఎంత, 1 డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, డిక్రీజ్డ్ బై 1. ద డినామినేటర్ ఈజ్ ఆల్రెడీ డినామినేటర్ ఏమి, x + 8. మళ్ళీ 1 డిక్రీజ్ చేసినామంటే ఏమవుతుంది, x + 7. 8 - 1 7 అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పారు, ద నెంబర్ ఆబ్టైన్డ్ ఈజ్ 3/2. ఈ సిచ్యువేషన్లో నెంబర్ ఎంత అవుతుందంట, 3/2 అవుతుందంట. అంటే ఏదేది, న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ ఎంత, x + 17, డినామినేటర్ ఎంత, x + 7. అప్పుడు ఎంత వస్తుంది నెంబరు, 3/2. ఇప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసి చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 2 × x + 17 = 3 × x + 7. సాల్వ్ చేద్దాం. 2 × x 2x + 2 × 17 34 = 3 × x 3x + 3 × 7 21. సో 2x - 3x = 21 - 34. 2xలో 3x పోతే ఎంత, x - x. ఓకేనా. 21లో 34 పోతే 34లోంచి 21 తీసేయండి, -13. -x = -13 అంటే x ఎంత, 13. సో x ఎంత వస్తుంది, 13 వస్తుంది. x అంటే ఏమి, ఇక్కడ మనకి న్యూమరేటర్ = 13. మరి డినామినేటర్ x + 8 కదా, అంటే ఏమి, 13 + 8 ఎంత వస్తుంది, 21 వస్తుంది. సో రేషనల్ నెంబర్ ఏమవుతుంది, న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ 13, డినామినేటర్ 21.